జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభి వందనములు. బ్రహ్మముహూర్తము అంటే మిమ్మల్ని కోటేశ్వరులు ధనవంతులు చేసే ముహూర్తం అండి. బ్రహ్మముహూర్తం అంటే పెద్ద పెద్ద మేధావులు కూడా, ప్రతి ఒక్క ధనవంతులు కూడా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ యొక్క కోరికల్ని మీరు చెప్పాలి. అంటే విశ్వశక్తి అనంతం కదా, విశ్వం అనంతం అండి. విశ్వశక్తి అనంతం. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా మీ ముందర ఉంటుంది. అంటే మీరు అనుకుంటున్నారు ప్రతి ఒక్కటి డబ్బు కొడితే డబ్బు ఇచ్చేస్తుందా, నాకు ఒక మిద్ది కావాలి కట్టాలి అనుకుంటే మిద్ది ఇచ్చేస్తానని మీ యొక్క ఆలోచన. అంటే మీరు కొంచెం వేసుకుంటారు కదా మీరే, నాకు ఒక ₹1,00,00,000 డబ్బు కావాలంటే ఇచ్చేస్తుంది అనేసి మీకు ఆలోచన వస్తుంది కదా. ఎస్, ఖచ్చితంగా ఇస్తుందండి. అది ఎప్పుడు ఇస్తుంది? నమ్మకం పెట్టాలి. ప్రతి ఒక్కటి నమ్మకం. అంటే నమ్మకము ఉన్నప్పుడే మనిషి ఏదైనా సాధించగలడు. నమ్మకం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి నమ్మకం. ఇప్పుడు మీరు హిందూస్ అయితే మామూలుగా గుళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, మామూలుగా ముస్లిమ్స్ అయితే మామూలుగా మసీదులకు పోతూ ఉంటారు, క్రైస్తవులు అయితే చర్చికి పోతూ ఉంటారు. మీకు కోరుకుంటుంటారు కదా కోరికల. అంటే మీకు ఎప్పుడు కోరతారో, మీరు ఏదైనా కోరికలు కోరాలన్నప్పుడు ఎప్పుడు కోరతారో, మీకు ఏదైనా ఒకటి జరగకుండా ఉన్నప్పుడు, ఏదైనా మీకు ఒక ఆపదలు వచ్చినప్పుడు, నాకు అది కావాలి అనుకున్నప్పుడు ఉన్నట్లుగా ఉండిపోయేసి, నాకు ఇంత డబ్బు కావాలి, నా యొక్క పిల్లోడు ఆరోగ్యం బాగుండాలి, నేను బాగుండాలి అని ఎప్పుడో ఒక రోజు పోయేసి మీ కోరికలు కోరుకుంటూ ఉంటారు కదా. అంటే ఏదైనా మీకు అవసరం వచ్చినప్పుడు పోయేసి కోరుతూ ఉంటారు కదా. ఒక గుళ్ళు దగ్గర కానీ మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు పోయి కోరుతూ ఉంటారు. ఎస్, మీరు ఆనందమైన జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క రోజు అండి, ఇదే బ్రహ్మముహూర్త రహస్యం. ప్రతి ఒక్క రోజు 4:30 నిద్ర లేయాలండి. అనుకున్న పని అనుకున్నట్టుగా మీకు జరగాలి. అంటే ఎప్పుడో ఒకసారి ఏదైనా కావాలి అవసరం వచ్చినప్పుడు పోయేసి అడిగితే విశ్వం ఏమంటుందండి? అవసరం వచ్చినప్పుడు పోయి విశ్వశక్తిని అడిగితే, వీడికి ఎప్పుడో ఏదో అవసరం వచ్చినప్పుడు అడగతాడు, మనం ఎందుకు ఇవ్వాలనేసి అనుకుంటుంది. ప్రతి ఒక్కటి విశ్వం ఆలోచన చేస్తుంది. మీరు అనుకుంటున్నారు మనం చేసే పని ఎవరు చూడలేదు కదా, ఎవరికి తెలియదు. కానీ ప్రతి ఒక్క విషయం మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్క విషయం మీరు చేసే పని యొక్క విశ్వశక్తి చూస్తూ ఉందండి. ఎస్, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణము మీకు ఏదైతే కావాలో ప్రతి ఒక్క రోజు కోరుకోవాలి. విశ్వశక్తిని అడగాలి. విశ్వం అనంతమండి. విశ్వశక్తి ఎదురు చూస్తూ ఉంది. అంటే మీకు ఏదైనా కావాలా, మనల్ని అడగబోతారా, మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. ఎస్, ఇది 100% నిజం. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయండి. విశ్వశక్తి ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులు డబ్బుతో ఉన్నారంటే వాళ్ళు విశ్వాన్ని అడుగుతున్నారు. ఆ విషయం మీకు తెలియదండి. వాళ్ళ మనసులో అనుకుంటున్నారు ప్రతి ఒక్క రోజు బ్రహ్మముహూర్తం నిద్రలేసి మీకు కోరికలు ఏవైనా ఉంటే విశ్వశక్తిని అడగాలి. అడిగినప్పుడు ప్రతి ఒక్కటి జరుగుతుందండి. నమ్మకం పెట్టుకోవాలి. ప్రతి ఒక్క రోజు నమ్మకం పెట్టాలి. నమ్మకము పెట్టినప్పుడే ప్రతి ఒక్కటి మీకు జరుగుతుందండి. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి. ఏదో మీ జీవితము ఇంతే అనుకోకండి. మీరు ధనవంతులు. మీరు ఆలోచన చేయండి. ఒక స్టెప్ బై స్టెప్గా మీరు పైకి పోవాలి అనుకున్నప్పుడు మీలో నమ్మకం కావాలి. ఊహించుకోవాలి. ఊహించాలండి. ప్రతి ఒక్కటి మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీరు రాత్రి నిద్రపోయే ముందుగా మీరు ఎలా ఊహిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నమ్మకంగా చేసి ప్రతి ఒక్క క్షణము మీ కోరికల్ని పదే మీ యొక్క ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క ఆలోచన తరంగాలు విశ్వశక్తిలో కలిసి అవి రావడానికి సిద్ధమవుతాయండి. ప్రతి ఒక్కటి జరుగుతుంది. అది మీరు నమ్మకంగా పెట్టినప్పుడు. ఇప్పుడు రోడ్డు పక్కన ఒక వేప చెట్టు ఉంటుందండి. కొద్దిగా పసుపు కుంకుమ ఆ చెట్టుకు పెట్టినప్పుడు 2 పూలు ఆడ పెట్టినప్పుడు మీరు ఎక్కడికైనా పోవాలి, ఎక్కడికైనా రావాలి అని మీరు ఆ చెట్టు సైడ్ చూసి దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అవును కదా, నిజం కదా. దేవుడు ఉన్నారని మీరు నమ్ముతారంటే మీలో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేసినప్పుడే ప్రతి ఒక్కటి
జరుగుతుంది. ఎస్, బ్రహ్మముహూర్తం నిద్రలేయండి, క్రమ పద్ధతిని పాటించండి, క్రమశిక్షణ పాటించండి. ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేయాలి, లేచినప్పటి నుంచి కాలకృత్యాలు ఎన్ని గంటలకు ముగించాలి, ఏదైనా పనికి పోవాలనుకుంటే ఎన్ని గంటలకు రావాలి అనేసి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేయండి. ఈ రోజు నుంచి మీరు ఈ యొక్క వీడియోని ఈరోజు చూస్తున్నారంటే మీరు టైం టేబుల్ రెడీ చేయండి. ఉదయం 4:30 నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు క్రమశిక్షణగా ఒక టైం టేబుల్ రెడీ చేయండి. మీరు ధనవంతులు అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. క్రమ పద్ధతిని పట్టుకోవాలి, క్రమశిక్షణగా ఉండాలి. మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆ యొక్క విశ్వశక్తిని అడగాలి. ప్రతి ఒక్క కోరిక అడగాలి. మీలో మీకు ఒక డౌట్ వస్తుంది, మనకు డబ్బు కావాలంటే మనం పని చేస్తేనే కదా డబ్బు వస్తుంది, విశ్వాన్ని అడిగితే డబ్బు ఎక్కడి నుంచి మన ముందర తెచ్చి పెడుతుందా అనేసి మీకు ఒక డౌట్ ఉంది కదా. ప్రతి ఒక్కటి జరుగుతుందండి, దానికి తగిన అవకాశాలు కల్పిస్తుంది. ఈ యొక్క సీక్రెట్ తెలుసుకోవాలి. అవకాశం, విశ్వమా నాకు డబ్బు కావాలనుకుంటే మీకు 10,000 ఎత్తిచ్చి మీ ముందర పెట్టదండి, దానికి తగిన అవకాశాలు మీకు కల్పిస్తుంది. ఇది ఖచ్చితంగా నమ్మండి, నమ్మకంగా చేయండి. ఎస్, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా క్రమ పద్ధతిగా స్టెప్ బై స్టెప్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీ యొక్క మనసు మారి మీరు మారి ప్రతి ఒక్కటి జరుగుతుంది అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి జరుగుతుందండి. థ్యాంక్ యూ యూనివర్స్.